గుర్తొస్తలే ఉదయ్. చెప్పు, గుర్తు చేయు. ఇంకా ఏం ఆటలు ఆడేదాన్ని అబ్బా, ఏం ఆటలు ఆడేదాన్ని గుర్తొస్తలే. పచ్చీస్ ఆడేదాన్ని, పచ్చీస్. ఇంకా రాముడు సీత ఆడేవాళ్ళం. చెస్ నో, మేము అలాంటి ఇండోర్ గేమ్స్ ఆడకపోయేటోళ్ళము. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆటలు ఆడుకునే వాళ్ళం ఊరిలో. మేమంతా రిచ్ కాదు కదా, సో మేము అలాంటివి ఆడేవాళ్ళం కాదు. క్యారమ్స్ నో నో నో, అట్లాంటివన్నీ చెప్పొద్దు, ఊర్లో ఉండే ఆటలు చెప్పాలి. గోళీలాట, గోళీలాట ఆడేదాన్ని నేను కూడా. అంటే అది అబ్బాయిలే ఆడతారు, కాకపోతే అమ్మాయిలం కూడా ఆడుకునే వాళ్ళం. కప్పగంతులు, కప్పగంతులు ఆడేవాళ్ళం. ఇసుకలో కట్టెపుల్ల దాచి ఆడతారన్నా, ఏంటిదన్నా ఆ ఆట? కాదు, ఇసుకలో ఇసుకలో ఇట్లా పెట్టి, ఇట్లా కట్టెపుల్ల పెట్టి ఇట్లా పెడతారు. అప్పుడు ఆ కట్టెపుల్ల ఎక్కడుందో మనం చెప్పాలి. ఆ గేమ్ ఏంటి? ఉప్పు పోయడమా ఏంటి? ఉప్పు పోయడం గేమ్ వేరే ఉంటుంది కదా, ఆ గేమ్ ఏంటో అది ఆడేవాళ్ళం. లేదు, వాన ఎండ ఆడకపోయేవాళ్ళం. లేదు, వాన ఎండ ఆడకపోయేవాళ్ళం. కర్రా బిల్ల అన్నంట ఎన్ని ఆటలు ఆడేటోడు చెప్తున్నాడు. ఉప్పు బేర ఆడేటోడంట సందీపన్న, కుంటుడు, కప్పగంతులు, బెచ్చెలు, పల్లి గోళీలు, కర్రా బిల్ల ఆడేటోడంట అన్న. ఇంకా 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 ఏమాటలు గుర్తొస్తలే. నేనైతే ఎక్కువ ఆ ఆటలు ఆడేదాన్ని. స్కూల్లో ఈ ఆటలే. స్కూల్లో గేమ్స్ పెట్టినప్పుడు కబడ్డీ ఆడేదాన్ని. కబడ్డీ, స్పూన్ గేమ్ ఆడేదా? స్పూన్ గేమ్ ఆడేది స్కూల్లో. స్పూన్ గేము, కబడ్డీ, కుంటుడాట, ఇవి గేమ్స్. స్కూల్లో స్కిప్పింగ్ ఆడేదాన్ని. ఇంకా అంతే, స్కూల్లో గేమ్స్ పెట్టినప్పుడు ఇవే ఆడేవాళ్ళము. మాది గవర్నమెంట్ స్కూల్ కదా, సో ఆటలకు ఎక్కువ పోస్చర్ ఉండేది ఆడేటందుకు. ప్రైవేట్ స్కూల్లో తెలియదు నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ స్కూల్ అయితే చెప్పగలను, ఆటలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. రన్నింగ్ ఉందా స్కూల్లో? రన్నింగ్ కూడా ఆడేవాళ్ళం, కానీ నేను అంత బాగా ఆడకపోయేదాన్ని. సో వీటన్నిటిలో నీకు ఇష్టమైన గేమ్ ఏంటి? నాకు వీటన్నిటిలో ఇష్టమైన గేమ్, బాగా ఇష్టంగా ఆడేదైతే బొమ్మలకి శారీస్ కట్టి అవి మదర్ అండ్ ఫాదర్, మళ్ళీ వాళ్ళ పిల్లలు, అట్లాంటిదే. కానీ ఆ బొమ్మలే మదర్ అండ్ ఫాదర్, అట్లాంటిదే. కానీ బొమ్మలు మదర్ అండ్ ఫాదర్ అనమాట. నాట్ మీ, నేను కానీ ఎవరు కాదు, బొమ్మలు అమ్మ నాన్నకంతే. సో మరి మీరు అమ్మ నాన్నకి అన్నం వండి పెట్టడం అదంతా చేసేదా? ఎట్లా చేసేది ఏంటి ఆ గేమ్లో ఏంటంటే, ఒక దాంట్లో మట్టి పోస్తే అది అన్నం, ఇంకో దాంట్లో ఆకులు వేస్తే అది కర్రీ, అలా ఆడుకునే వాళ్ళం అనమాట. పెళ్ళిళ్ళు కూడా చేసేవాళ్ళం బొమ్మలకి. క్రియేటివిటీ వస్తుంది అప్పుడే, చిన్నప్పుడే. పందిరి కూడా వేసేవాళ్ళం, పందిరి వేసి ఆ పందిరిలో ఆడుకునే వాళ్ళం. అబ్బా ఏం ఆటలురా బాబు చిన్నప్పుడు. ఎవరైనా వీడియో చూడండి అబ్బా, మా స్కూల్ ఫ్రెండ్స్ అన్ని మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఎక్కువగా నా ట్విన్స్ ఫ్రెండ్స్ ఉంటారనమాట, వాళ్ళతోనే ఈ గేమ్స్ అన్నీ ఆడేదన్నమాట. గేమ్స్ మంచి గేమ్స్. అప్పుడప్పుడు చిన్న వినాయకుడిని కూడా పెట్టుకునే వాళ్ళం. వినాయకుడిని పండగ అప్పుడు ఇట్లా పందిర్లాగా వేసి ఆ గేమ్స్, ఆ లైఫ్ తలుచుకుంటుంటే ఇప్పుడు ఉండదండి. ఇప్పుడు ఉండదు ఆ లైఫ్, ఎవరికి ఉండదు. స్కూల్లో ఎప్పుడు బాగా చదువుతావా, నార్మల్గా యావరేజ్? స్కూల్లో ఆల్వేస్ బాగా చదువుతానండి, ఇప్పుడు కూడా చదువుతానండి, కానీ నాకు జాబ్ ఎవరు ఇస్తలేరండి. 5 minutes అయిపోయిందా? వీడియో స్టార్ట్ చేసినా ఇలాగే స్టార్ట్ చేసినా అయిపోదు అంత ఈజీగా. నువ్వు మాట్లాడుతుంటే అది కంటిన్యూ అయితే. ఓకే, నార్మల్గా నువ్వు బాగా చదువుకోవాలనుకునే వాళ్ళకి ఇచ్చే టిప్స్ ఏంటి? బాగా చదువుకునే వాళ్ళకి ఇచ్చే టిప్సా? నా టిప్స్ ఎందుకండి, నేను జాబ్ చేయట్లేదు, ఏం చేయలేదు. బాగా చదువుకున్నావు కదా, బాగా చదువుకున్నాను, పేరు మాత్రమే మిగిలిపోయిందండి. చదువుకోవడానికి సంబంధించిన టిప్స్ అడుగుతున్నావు, జాబ్ కొట్టడానికి కాదు. చెప్పు, అది మాత్రమే చెప్పు, అడిగిన దానికి మాత్రమే సమాధానం.